హాయ్ అండి. నేను మీ పావని. ఈరోజు రెసిపీ వచ్చి గుత్తి వంకాయ ఫ్రై అండి. నేను నల్ల వంకాయ, పెద్ద వంకాయ తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా నేను పెద్ద వంకాయ తీసుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండెల్ పెట్టుకోవాలండి. ఈ విధంగా మనకు బాండెల్ హీట్ ఎక్కింది కదా! ఇప్పుడు నేను ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఇయి బాగా ఏగాలండి. మనకు ఆల్మోస్ట్ సగం వేగినాయి కదా పల్లీలు. ఇప్పుడు నేను చిన్న కప్పు నువ్వులేసుకున్నానండి. నేను తెల్ల నువ్వులే తీసుకున్నాను. ఇప్పుడు హాఫ్ స్పూను జీలకర్ర ఏసుకున్నానండి. కొద్దిగా నేను మెంతులేసుకున్నాను. వీటిలన్నిటిని మనం దోరలుగా ఎంచుకోవాలండి మనము. ఇప్పుడు మనము సిమ్ములో పెట్టుకొని స్టవ్ సిమ్ములో పెట్టుకొని మనం దోరలుగా ఏంచుకోవాలి. అన్నీ నీట్‌గా మీడియం సైజులో అన్నీ ఏగాలండి. చూడండి ఈ విధంగా మనము అన్నీ నిదానంగా ఏపుకోవాలండి. మాడకొద్దండి. అన్నీ మీడియం సైజులో ఏగాలి. ఇట్లా అంతా ఏపుకోవాలండి. చూడండి నువ్వులు కూడా ఏగిపోయినాయి కదా మనకు. నీట్‌గా పల్లీలు ఏగినాయి. ఇట్లా అన్నీ ఏగిపోయినాయి కదండీ! ఇప్పుడు మనము ఎండు కొబ్బరి ఏసుకున్నానండి నేను. కొద్దిగా ఎండు కొబ్బరి ఏసుకున్నాను. స్టవ్ కూడా ఆఫ్ చేసి పెట్టుకున్నానండి. మనకు బ్యాండిల్ వేడిగా ఉంటాయి కదా! ఆ వేడికి కొద్దిగా ఎండు కొబ్బరి వేడెక్కితే చాలండి. ఏగితే చాలు. ఇట్లా అన్నీ మొత్తం వేగిపోయినాయి కదా! నేను 5, 6 పచ్చిమిర్చి మీడియం సైజు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు వెల్లుల్లి 5, 6 వెల్లుల్లి తీసుకున్నాను పొట్టు తీసి. చూడండి ఈ విధంగా నేను 5, 6 రెమ్మలు కరివేపాకు కూడా తీసుకున్నానండి. ఆ వేడికి కొద్దిగా ఏయించుకుంటున్నాను నేను. అంతా ఏపుకోవాలండి మనము. బాండిల్ వేడిగా ఉంటది కదా! ఇప్పుడు నేను మిక్సీ జార్‌లోకి చల్లారబెట్టుకున్న మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నానండి అన్నీ. నేను ఒక స్పూన్ పసుపేసుకున్నానండి. చూడండి ఈ విధంగా నేను ఒక స్పూన్ పసుపేసుకున్నాను. 2 స్పూన్లు నేను కారం కూడా ఏసుకుంటానండి. 2 స్పూన్లు కారం వేసుకున్నానండి నేను. మనం కారం మనకెంత కారం తినాలనుకుంటామో అంత కారం వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒక స్పూను సాల్ట్ ఏసుకున్నానండి. 2 స్పూన్లు నేను ధనియా పౌడర్ ఏసుకున్నాను. ఈ విధంగా మనం అన్నీ ఏసుకొని మిక్సీ పెట్టుకున్నానండి నేను. చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. అట్టని మెత్తగా లేకుండా, అట్లని బరకగా ఎక్కువగా లేకుండా మీడియం సైజు పెట్టుకున్నాను చూడండి. నాకు కారం తక్కువేమో అనిపించిందండి. నేను మళ్ళీ 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇట్లా నేను 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. అంతా మనము నీట్‌గా కలబెట్టుకోవాలండి. కలిసేంత వరకు నీట్‌గా మనం అంతా కలబెట్టుకోవాలి. కారం కూడా అంతా కలిసేట్టుగా కలబెట్టుకోవాలండి మనము ఈ విధంగా. నేను కొత్తిమీర వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని మనం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఏసుకోవాలండి మనం ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా. మనం కొత్తిమీర కూడా అంతా కలిసేట్టుగా మనం నీట్‌గా అంతా కలబెట్టుకోవాలండి ఈ విధంగా. చూడండి అంతా కలిసేట్టుగా కలబెట్టుకోవాలి మనము. కలిసిందిలా ఈ మధ్య నేను పెద్ద వంకాయ తీసుకున్నానండి. ఇట్లా పెద్ద వంకాయ తీసుకున్నాను. మనం అంతా కట్ చేసుకోవాలండి. 4 వైపులా మనం అన్నీ నీట్‌గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం తయారు చేసుకున్న పౌడర్ అంతా ఫిల్ చేసుకోవాలండి. 4 వైపులు పెట్టుకోవాలి. ఇట్లా అంతా 1 బై 1 అంతా నీట్‌గా మనము స్పూన్‌తో మనం రెడీ చేసుకున్న పౌడర్ అంతా మనం అంతా నీట్‌గా పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇది చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకోవాలండి. బాండిల్ పెట్టుకున్నాం కదా! నేను 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. ఎక్కువ వేసుకున్నోళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే 4 స్పూన్లు తీసుకున్నాను. ఇట్లా మనం అంతా రెడీ చేసుకున్నాం కదా వంకాయి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కింది కదా! ఇప్పుడు ఆయిల్‌లో పెట్టుకున్నామండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. వంకాయ అంతా మగ్గాలి కదా మనకు. చూడండి ఇట్లా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఎంత బాగా రెడీ అయిందో అంతా మగ్గింది కదండీ. మనం రెండో వైపు కూడా అట్లే కాల్చుకోవాలి.
రెండో వైపు కూడా అట్లే మనం అంతా కాల్చుకోవాలి. నీట్‌గా కుక్ అవ్వాలండి. మనం మళ్ళీ 2 నిమిషాలు పెట్టుకున్నామండి. మూత పెట్టుకున్నాము. చూడండి 2 నిమిషాల తర్వాత ఎంత బాగా మగ్గిందో. ఈ విధంగా అంతా మొత్తం మనం 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత అంతా మగ్గింది గదండీ! మనం మిగిలిపోయింది గదా పౌడరు, కొద్దిగా మిగిలింది గదా మనం రెడీ చేసుకున్న పౌడరు, అది మనం పౌడర్ ఏసుకున్నామండి పైన. చూడండి రెండో వైపు గూడా తిప్పుకున్నాం మనము. ఈ విధంగా రెండో వైపు గూడా తిప్పుకోవాలండి మనము. ఎంత బాగా మగ్గిందో వేడి వేడి అన్నంలోకి చానా టేస్టీగా గూడా ఉంటాదండి. తప్పనిసరి ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకందరికీ నచ్చుతాది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది. చూడండి అంతా మగ్గిపోయింది గదా! మనము కొద్దిగా అండి 5, 6 స్పూన్లు వాటర్ పోసుకుంటున్నాను నేను. చూడండి ఈ విధంగా మనం ఇంతవరకు వాటర్ పోసుకోలే గదా! ఈ విధంగా వాటర్ పోసుకున్నామంటే మనకు మాడకన్నా ఉంటాదండి. బాగా కుక్ అవుతాది. ఇప్పుడు మూత పెట్టుకున్నా అండి నేను. 2 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా మగ్గిందో. ఈ విధంగా మగ్గించుకోవాలండి. ఈ విధంగా మనం అంతా మగ్గించుకోవాలండి. మళ్ళీ 2 నిమిషాలు మనము మూత పెట్టుకున్నామండి. 2 నిమిషాలు. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి ఈ విధంగా ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటాదండి. మీ ఇంట్లో తప్పనిసరి ట్రై చేయండి. నేను 2 స్పూన్లు నెయ్యి గూడా ఏసుకున్నానండి. చానా టేస్టీగా ఉంటాదండి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి యేసుకొని తింటే కమ్మగా ఉంటాదండి నోటికి. ఎంతో హాయిగా ఉంటాది. చూడండి ఈ విధంగా రెడీ అయింది గదా! మనము వేడి వేడి అన్నంలో ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా, కమ్మగా నోటికి ఎంతో బాగుంటాదండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇంట్లో చేసుకొని తినాలనిపిస్తాది. అట్లే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినోళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. లైక్ చేయండి. ఓకేనండి. చూడండి ఎంత బాగా వేడి వేడి అన్నంలోకి కమ్మగా ఉంటాదండి. మీ ఇంట్లో తప్పనిసరి ట్రై చేయండి ఈ విధంగా. ఓకే అండి.